హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ రాజేశ్వరి గారు. నమస్తే మేడం. నమస్తే శ్వేత. ఎలా ఉన్నారు? బాగున్నాను శ్వేత, మీరు? బాగున్నాను మేడం. మ్యామ్, మరి మీ దగ్గర వచ్చేసరికి కొరియన్ స్కిన్ ట్రీట్మెంట్కి సంబంధించి ఏమైనా ట్రీట్మెంట్స్ ఉన్నాయా? డెఫినెట్గా శ్వేత, వాళ్ళందరూ ఇప్పుడే కాదు, చాలా రోజుల నుంచి, చాలా మంత్స్ అయిపోయింది. కాల్స్లో కూడా కొరియన్ ట్రీట్మెంట్స్ ఉన్నాయా, ఇప్పుడు యూట్యూబ్లో కూడా క్వశ్చన్స్, కొరియన్ ట్రీట్మెంట్ మీ దగ్గర ఉన్నాయా, ఏం చేస్తారు, ఏ విధంగా రిజల్ట్ వస్తుంది, డైరెక్ట్గా ఓపీడీ కూడా వస్తుంది కొరియన్ ట్రీట్మెంట్ కావాలని. ఓకే. సో నిజంగా ఈ కొరియన్ గ్లాసీ స్కిన్ అనే వర్డ్ రాకముందు నుంచే మనం వాడేది కొరియన్సే. ఓకే. కొన్ని యుఎస్ నుంచి వాడుతుంటాము, కొన్ని కొరియన్ వాడుతుంటాము, కొన్ని చైనీస్ వాడుతుంటాము, కొన్ని మన ఇండియన్స్ కూడా వాడుతుంటాము, కొన్ని మన ప్యారిస్ నుంచి కూడా వాడుతుంటాము. సో ఆల్రెడీ మనం వాడుతున్నాము, కాకపోతే ఈ సోషల్ మీడియా వల్ల కొరియన్ స్కిన్ అనేది ఎక్కువైపోయింది, ఫేమ్ అయింది. సో దానివల్ల మనం లేటెస్ట్గా ఏమి చేస్తాము, కొరియన్ గ్లాసీ స్కిన్ గురించి పీల్స్ ఎక్కువగా వాడుతుంటాము, అక్కడి పీల్స్. తర్వాత ఇంకోటి హోల్ బాడీ స్కిన్ వైటనింగ్ ఉంటుంది. ఈ హోల్ బాడీ స్కిన్ వైటనింగ్ అనేది ఐవి ఇంజెక్షన్ రూపంలో ఇస్తాము. సో ఎక్కువగా సెలబ్రిటీ సీక్రెట్స్ ఇవి. సో సెలబ్రిటీస్ ఎక్కువగా తీసుకునేది. సో వాళ్ళందరికీ కూడా మనం కొరియన్ ఎక్కువగా వాడుతుంటాము. సో కెమికల్ పీల్స్ ఇన్స్టాంట్ గ్లోకి, తర్వాత రేడియంట్ లుక్ కావాలంటే, లేదంటే పార్టీ పీల్, లేదంటే బ్రైడల్ గ్రూమింగ్కి, లేదంటే ఈ గ్లూటాథయాన్ హోల్ బాడీ వైటనింగ్కి, అండ్ యాంటీ ఏజింగ్స్, అండ్ ఫేస్ మాస్క్స్, హోల్ బాడీ స్క్రబ్బింగ్, ఇవన్నీ కూడా మనకి ఎక్కువగా కొరియన్ ప్రోడక్ట్స్. ఓకే. సో కంపల్సరీ కొరియన్ ట్రీట్మెంట్స్ అందుబాటులో మన దగ్గర ఉన్నాయి. అంటే డార్క్ కలర్ వచ్చి మాకు కొరియన్ స్కిన్ కలర్ కావాలంటే నిజంగా దేవుడు వచ్చి కూడా చేయలేదు. బట్ వాళ్ళ కలర్ని బట్టి ఆ గ్లాసీ లుక్, మంచి రేడియంట్ లుక్, అంటే చూడగానే ఫ్రెష్, ఒక ఎక్కువగా మన వాళ్ళు ఎట్లా వస్తారు, అనీవెన్ కలర్ వస్తారు. ఇక్కడ ఓవరాల్గా ఒక కలరు, ఇక్కడ ఒక కలరు, ఫోర్హెడ్లో ఒక కలర్ ఉంటుంది. ఓకే, అలాంటి వాళ్ళకి ఈవెన్ కలర్ చేయడము. లేదు అంటే ఇప్పుడు కలర్ ఫేర్గా ఉన్నా కూడా కొంచెం కూడా చూడడానికి బాగోదు, కొంచెం కూడా హైడ్రేషన్ ఉండదు. అలాంటి వాళ్ళకు కూడా మన కొరియన్ టైప్లో మన ట్రీట్మెంట్ హైడ్రేషన్ కూడా ఈ మాస్క్ ద్వారా కానీ, పీలింగ్ ద్వారా, లాక్టిక్ యాసిడ్ పీల్ అని ఇవన్నీ కూడా హైడ్రేషన్కి ఇస్తాము. ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత డైట్ అండ్ స్లీప్, ఈ మెయింటెనెన్స్ అది మాత్రం ప్రాపర్ ఉంటే ఇది కొంచెం లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. అంతే కదా. ఇప్పుడు మన డైట్లో నేను చెప్పాను, చాలా సింపుల్ డైట్. అవును. ఎంత గ్రీన్ లీఫీ వెజిటేబుల్ మీరు యాడ్ చేసుకుంటూ, ఎంత కార్బోహైడ్రేట్స్ రైస్ని తగ్గిస్తే అది లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. లాంగ్ లాస్టింగ్ అంటే ఏదో మధ్యలో తేవట్లేదు, ఒరిజినల్గా ఇవి ఉండాల్సిందే. ప్రతి స్కిన్ వాళ్ళకి కొంచెం గ్లో ఉండాలి, రేడియేషన్ ఎఫెక్ట్ ఉండాలి, మాయిశ్చరైజర్ ఉండాలి, ఓకే, ఈవెన్ కలర్ ఉండాలి. ఇవి బై బర్త్తో వస్తాయి, మనం తెచ్చుకుంటాం మధ్యలో. కాబట్టి మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ రీపొజిషన్ ఇస్తాము. సో ఏదైతే ప్రాపర్గా మినిమం మెయింటైన్ చేస్తారో దే విల్ డెఫినెట్లీ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చూసారు కదండి, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేసేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ మ్యామ్.